हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल के स्वागतम। ఈ మధ్య కాలంలో తెల్ల జుట్టు సమస్య అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనే వచ్చేస్తుంది. తెల్ల జుట్టు చాలా చిన్న వయసులో రావటం వలన కాస్త కంగారు పడి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డ్రైస్ వాడేస్తూ ఉంటారు. ఇలా హెయిర్ డ్రై వాడటం వలన జుట్టు రాలే సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవడానికి మన ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కాస్త ఓపికగా మనం ప్రయత్నం చేస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కాస్త ఓపికగా చేసుకోవాలి. మనం ఇప్పుడు దీనికోసం కలోంజీ విత్తనాలు తీసుకుంటున్నాం. కలోంజీ విత్తనాల్లో కాల్షియం, విటమిన్ డి, ఐరన్, జింక్, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవన్నీ మన జుట్టు పొడిబారకుండా, వెంట్రుకలు రారిపోకుండా, తెల్ల జుట్టు లేకుండా చేయటానికి చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటానికి సహాయపడుతుంది. ఇక మెంతుల్లో ఉండే నికోటినిక్ యాసిడ్స్, ప్రోటీన్స్ అనేవి మన జుట్టు ఎదుగుదలకు మంచి పోషణను అందిస్తాయి. అలాగే తల మీద వేడిని తగ్గించి చుండ్రు లేకుండా చేస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. తెల్ల జుట్టు నల్లగా మారేలా చేయటమే కాకుండా తెల్ల జుట్టు రాకుండా కూడా కాపాడుతుంది. మెంతులను పురాతన కాలం నుండి మన చిట్కాలలో వాడుతున్నారు. ఇక మనం మిక్సీ జార్ తీసుకుని 1 స్పూన్ మెంతులను, 1 స్పూన్ కలోంజీ విత్తనాలను వేసి మెత్తని పొడిగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. మెత్తగా అవ్వకపోయినా ఈ విధంగా బరకగా ఉన్నా పర్వాలేదు. ఈ విధంగా తయారు చేసుకుని సిద్ధం చేసుకున్నాక మనం పొయ్యి మీద మూకుడు పెట్టాలి. ఇక మనం మరొక ఇంగ్రీడియంట్ ఉపయోగిస్తున్నాం, హెన్నా పొడి. హెన్నా పొడి మార్కెట్లో దొరుకుతుంది. లేదా మనం గోరింటాకు తెచ్చుకుని ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవచ్చు. తెల్ల జుట్టు నల్లగా మార్చడమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా బలంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఇక మనం పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి ఆవ నూనె వేయాలి. ఆవ నూనె తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అసలు తెల్ల జుట్టు రావడానికి కారణం మెలనిన్ ఉత్పత్తి తగ్గడం. ఆ మెలనిన్ ఉత్పత్తిని పెంచటానికి ఆవ నూనె సహాయపడుతుంది. జుట్టు ముదురు రంగులోకి మార్చేలా చేస్తుంది. తల మీద చర్మాన్ని పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. ఇక నూనె కాస్త వేడెక్కాక పౌడర్గా తయారు చేసి పెట్టుకున్న మెంతులు, కలోంజీ విత్తనాల పొడిని వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తెల్ల జుట్టు నల్లగా మార్చడమే కాకుండా జుట్టు రాలకుండా చేస్తుంది. ఆవ నూనెలో ఒమేగా 3 యాసిడ్స్తో పాటు ప్రోటీన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ మన జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇక మనం దీనిలో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే సరిపోతుంది. చూసారుగా, ఈ విధంగా బాగా మరగాలి. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ సహజ సిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇక మనం హెన్నా పొడిని 1.5 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు, జుట్టు పొడవును బట్టి. హెన్నా పౌడర్ వేసాక బాగా కలపాలి. ఈ మిశ్రమం అంతా దాదాపుగా నలుపు రంగులోకి వచ్చే వరకు పొయ్యి మీద ఉంచి కలుపుతూ ఉండాలి. హెన్నా సహజ సిద్ధమైనది. అలాగే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల జుట్టు యొక్క సహజ సమతుల్యతను తగ్గించకుండా స్కాల్ప్ బ్యాలెన్స్ చేస్తుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మారడానికి చాలా బాగా సహాయపడుతుంది. చూసారుగా, కలర్ మారింది. ఇక ఒక 2-3 నిమిషాలు ఉంచితే కలర్ ఇంకా బ్లాక్గా మారుతుంది. ఇక ఈ విధంగా మారిన మిశ్రమాన్ని చల్లారపెట్టాలి. చల్లారాక మనం వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఈ నూనెను జుట్టు మొదళ్ళ నుంచి చివర్ల వరకు బాగా పట్టించి 1 నిమిషం లేదా 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత ఒక అరగంట అలా వదిలేయాలి. కుంకుడుకాయతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది. పగటి సమయంలో కుదరిన వారు రాత్రి సమయంలో జుట్టుకు బాగా పట్టించి క్యాప్ పెట్టుకుని మరుసటి రోజు ఉదయం కుంకుడుకాయతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాకపోతే వారంలో ఖచ్చితంగా 2 సార్లు చేయాలి. తెల్ల జుట్టు ఎక్కువగా ఉన్న వారికి ఎక్కువ వారాలు,
తెల్ల జుట్టు తక్కువగా ఉన్న వారికి తక్కువ వారాల సమయం పడుతుంది. ఈ విషయాన్ని తప్పనిసరిగా గమనించాలి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.